నేటితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తుల సందడి నెలకొంది. ఇవాళ మండపం తొలగించేందుకు దర్శనాలను నిర్వాహకులు నిలిపివేశారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 9వ రోజు కావడంతో భక్త జనులు అయితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చి భక్తులు ఆ గణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ భక్తుల రద్దీ అయితే అధికంగా కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా నార్మల్ గా 1 నుంచి 2 లక్షల మంది వస్తే ఈసారి మాత్రం ఈ రోజు మాత్రం 2 నుంచి 3 లక్షలు దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎక్కువగా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక్కడైతే ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 71 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల ఎత్తులో ఈ ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఆ మహాగణపతిని 69 అడుగుల మహాగణపతిని అయితే ఈసారి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే విశ్వశాంతి కోసం ప్రపంచంలో ఏర్పడిన యుద్ధ వాతావరణం దృష్ట్యా విశ్వశాంతి కోసం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఖైరతాబాద్ గ్రామ దేవతను గజ్జలమ్మ దేవిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇటువైపున మరోవైపున చూస్తే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు. చూసుకుంటే ఇరువైపులా కూడా శ్రీశక్తిని శ్రీశక్తి కల్పించేలా అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు అయితే కనిపిస్తున్నాడు. సో ఏటా కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడికి అయితే భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏటాకేటు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు కూడా ఏటాకేడు పెరుగుతూ ఉన్నారు. ఈసారి ప్రత్యేకంగా అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు కూడా వచ్చి ఖైరతాబాద్ గణనాథుని వచ్చి చూసి దర్శించుకొని ప్రత్యేకత గురించి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో దీంతో మనకు తెలుస్తుంది ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ప్రత్యేకత గాంచిన వాడు. 71 ఏళ్లుగా కూడా తన ప్రాముఖ్యతని అట్లానే కొనసాగిస్తున్నాడు. భక్తుల కొంగు బంగారంగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు నిలుస్తున్నాడు. అంటే శక్తిగా కోరిన కోరికలు నెరవేర్చే దేవుడుగా అయితే ఇక్కడ భక్తులు ఆయనని కొలుస్తున్న పరిస్థితి ఉంది. సో అందుకని ఉదయం మొదటి రోజు గవర్నర్ తొలి పూజ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం తగ్గకుండా భక్తులు అయితే వచ్చి ఆ గణనాథుని ఆ బొజ్జ గణపతిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు క్యూ లైన్లలో కూడా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ క్యూ లైన్లని భక్తులతో నిండిపోయిన పరిస్థితి. కిలోమీటర్ల మేర కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్యూ లైన్లన్నీ కూడా ప్రధాన క్యూ లైన్ అయిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి అయితే దేవుని దగ్గరగా చూసి దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే అక్కడి నుంచి వస్తున్నారు. సో గణనాథుని దర్శనానికి 2 గంటల నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. అయినప్పటికీ కూడా ఎండ వచ్చినా వాన వచ్చినా సరే భక్తులు ఏమాత్రం తగ్గకుండా తమ దేవుణ్ణి అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో మొదటి రోజు నుంచి కూడా వాన తాకిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భక్తుల సంఖ్య అయితే ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అయితే ఎక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది 25 లక్షల మంది వస్తే ఈసారి ఇప్పటి వరకే 30 లక్షలకు పైగా భక్తులు గణనాథుని దర్శించుకున్న పరిస్థితి అయితే ఉందని కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో ఈ సంఖ్య ఈ రోజు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. 30 లక్షలకు పైగా గణనాథుని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా భక్తుల రక్షణ దృష్టి ఇక్కడైతే అన్ని రకాల ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ నిర్వాహకులు అందరూ కలిసి కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా దర్శనం సాగేలా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి బందోబస్తు కూడా అధికంగా ఉంది. ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా దర్శనం తొందరగా అయ్యి వెళ్లేలా అయితే ఇక్కడ చూస్తున్నారు. సో మొత్తానికి పోలీసు బందోబస్తు కానీ అట్లాగే మెడికల్ అండ్ వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ప్రతిరోజు కూడా 20,000 మందికి అయితే ప్రసాద వితరణ అయితే ఇక్కడ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చిన భక్తులు ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని అలాగే ప్రసాదం పొందేలా అయితే కమిటీ నిర్వాహకులు అయితే చూస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే 9వ రోజు భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.